లింగయ్య, శివరామయ్య, ఓంకారయ్య, గోవిందయ్య, శివకోటయ్య, పోతులూరయ్య, వీర నారాయణమ్మలను సంతానము బడిసితిమి కదా దేవి. అవును స్వామి. వారికి విద్యాబుద్ధులు గరిపి వివాహములు కూడా చేసితిమి. ఇక మన బాధ్యతలు తీరినవి. ఇక మనము ఏకాంతముగా నున్నుటకై భక్తులిచ్చి ఏర్పాటు గావింపబడిన మఠమందు చేరి సదా దైవ చింతన చేయొచ్చు. అవిధ అభ్యాయగతులను ఆదరించచ్చు. మఠమునకు వచ్చుపోవు భక్త బృందములతో సద్గోష్ఠులు జరపచ్చు. భక్తి జ్ఞాన వైరాగ్యములు తెలుపచ్చు. వారి జన్మ తరింపు చేసి మన జన్మ కూడా తరింపు చేసుకుందాము. అలాగనే స్వామి, మీ ఆజ్ఞానుసారమే ఆచరించి నా జన్మను కూడా తరింప చేసుకోగలను స్వామి. అలాగనే దేవి. దేవి గోవింద, పూజ సమయమునకు ఆసన్నమైనది. రమ్ముదేవి వెళదము. అలాగునే స్వామి. దీర్ఘాయుస్తు దేవి, నీకు శుభం బహుగాక. మహాశిలరా, ఈ కార్యక్రమం కీర్తిశేషులు మరి మనందరిలోన కలిసిమెలిసి బతికి ఎంతో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి కీర్తిశేషులు పూల సిద్ధరామప్ప గారి భార్య పూల వెంకట సుబ్బమ్మ గారు 24/12/24 సంవత్సరం తేదీన స్వర్గస్థులయ్యారు. మరి వీరి కుమారుడు
కోడళ్ళు, కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, మరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా అందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తి రసమైనటువంటి మేటి చిత్రం, అన్ని సినిమాల్లో కంటే పేరుగాంచినటువంటి చిత్రం శ్రీ విరాట పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చరిత్రను ఏర్పాటు చేశారు. కాబట్టి మరి కుటుంబ సభ్యులందరూ కూడా మరి వీరి పేరు మీద ఎవరైనా మరి చివరిగా వారికి రుణం తీర్చుకుంటూ మరి పూల వెంకట సుబ్బమ్మ గారికి వారి కుటుంబ సభ్యులు మరి తలపించాల్సిందిగా మనం చేసుకుంటూ, ఎవరైనా పొగిడింపులు ఇచ్చి మరి వారిని చల్లని పొద్దున మరి తలపించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి మాకు ఈ వేదికను పరిచయం చేసినటువంటి వ్యక్తులు, మహానుభావులు, పూజ్యులు, గౌరవనీయులైనటువంటి మరి కొక్కంటి క్రాస్ మరి చెక్కోలపల్లి నివాసం ఉన్నటువంటి మరి వెంకటరమణ గారు మాకు ఎన్నో ప్రోగ్రాములు ఇప్పించారు. చెక్కోలపల్లిలోనే వేశాం. అదేవిధంగా వెంకటనారాయణపల్లి దగ్గర, అమడుగూరు దగ్గర, కొత్తపేట అనేటువంటి ఊర్లో కూడా వేశాం. వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని మాకు పరిచయం చేసుకోవడం జరిగింది. మరి ఈ కథలో మేము కూడా పెద్ద విద్వాంసులేం కాదు, గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యులమే. ఇవేందు మా కథ ఎందుకు కానీ మరి మా యొక్క హార్మోనియం కానీ, తబలా కానీ, నోటి పలుకులు ఎన్నో తప్పులున్నా మీ బిడ్డల వల్ల మమ్మల్ని క్షమిస్తారని చెప్పి మనవి చేసుకుంటూ, మరి ఈ కథ అందరూ కూడా శ్రద్ధగా వింటే తెల్లారు 5 వరకు కూడా ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపైన మళ్ళీ పలక డాన్స్ ఉంటుంది, బాపను, పేరు సాబు, మరి చాలా కామెడీ ఉంటుంది, కథ ఉంటుంది. అందరూ కూడా మరి తెల్లారి వరకు విని కథను జయప్రదం చేస్తారని మనం చేసుకుంటూ, మరి అదేవిధంగా పూల వెంకట సుబ్బమ్మ గారి యొక్క ఆత్మశాంతి కలగాలి, వైకుంఠ ప్రాప్తి కలగాలనేటువంటి మరి గొప్ప ఉద్దేశంతో కుటుంబ సభ్యులందరూ కలిసి మరి కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మరి మనవళ్ళు, మనవరాళ్ళు, మరి బంధుమిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి వెంకట సుబ్బమ్మ గారి యొక్క పేరు మీద ఎవరైనా చల్లపొద్దున తలపిస్తారని మనం చేసుకుంటున్నాం. ఆశలు స్వర్గస్థులైన వెంకట సుబ్బమ్మ గారు ఆత్మశాంతి కోరుచు. ఎవరైనా కానీ ఈ సమయమున చదివింపులు ఇచ్చే వాళ్ళు ఉంటే ఇవ్వాలని మరి కోరుచున్నామండి. సిద్ధరామప్ప గారు, వెంకట సుబ్బమ్మ గారు ఇరువురు స్వర్గస్థులైనందుకు కారణంగా ఎవరైనా కానీ చదివింపులు ఇచ్చే వాళ్ళు ఉంటే ఇవ్వాలని మరి కోరుచున్నామండి.